వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ గుంత పొంగనాలు. బయట క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే ఈ గుంత పొంగనాలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ టిఫిన్‌గా తినొచ్చు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దోస పిండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, పసుపు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా నూనె అయితే అప్లై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గుంత పొంగనాలు అయితే వేసేసుకోవాలి. టూ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత అన్నిటినీ రెండో వైపు ఇలా టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని ఇలా టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత రెండో సైడ్ కూడా ఉడికిపోతాయి. రెండో సైడ్ కూడా కాలిపోయినాయి. అన్నిటిని ఒకసారి ఇలా టర్న్ చేసుకొని చూద్దాం. గుంత పొంగనాలు 2 సైడ్స్ అయితే బాగా ఉడికిపోయాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇది చట్నీ లేదా సాంబార్తో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక మా హోమ్ కుకింగ్ ఛానల్ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.